ప్రైస్ అనేది మేము లాస్ట్ ఇయర్ వచ్చిన దానికంటే తక్కువదు కాబట్టి 45 లక్షలు లాస్ట్ ఇయర్ మనకి వేల పాటలు పాల్గొన్న వాళ్ళు పాడినారు. దాని మీద 5% ఫిక్స్ చేస్తూ అంటే 2,05,000 రూల్లో ఉందా? అది రూల్లో ఉందా? అదే రూల్ తర్వాత మాట్లాడతాం మీకు అవన్నీ కూడా. నేను అబ్సెక్ట్ ప్రైస్ అది నేను ఫిక్స్ చేసుకున్నాను. అబ్సెక్ట్ ప్రైస్ ఎక్కడైనా కూడా లాస్ట్ ఇయర్ కంటే తగ్గకూడదు అనేది ఎవరికైనా పాలసీ ఉంటుంది. దాని మీద 5 to 10% ఏ సంత చేసినా కూడా ఏది చేసినా కూడా ఫిక్స్ చేసి వేల పాటలు ప్రారంభిస్తారు ఎక్కడైనా కూడా. చెప్పలేదు సార్, దాంట్లో ఇంతకన్నా ఎక్కువ పడతారంటే మేము డీడర్ కట్టకుండా లాస్ వచ్చే 8 లక్షలు పోయేళ్ళు బాగా కట్టలేకపోయింది సార్. ఇప్పుడు అనేది సెకండ్ టాపిక్స్ అండి. ఏంటంటే ఇప్పుడు 20,000 కూడా లాస్ అవుతాం మేము. మీ వీటికి వెళ్ళి టెండర్ పెడతామని చెప్పి మేము డీడర్ కూడా కట్టదు మెన్షన్ చేసేది సార్. స్టార్ట్ చేస్తాం. లాస్ట్ ఇయర్ పోయిందైతే మీకు మెన్షన్ చేసిన కంపెనీకి ఇవ్వాలని ఎవ్రీ వీక్లీ మీరు టాటా చెట్టి కావాలనుకుంటున్నారు. మీరు 45 లక్షల వేల పాటలు పోయిందని మీ అందరూ దృష్టిలో ఉండాలేదా? ముందు చూడకపోవచ్చు సార్. రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెట్టేది ఉంటుంది అట్లే మనం. ఇప్పుడు అదే రూల్స్ అండ్ ఏ దానికైనా కూడా అబ్సెక్ట్ ప్రైస్ అనేది మీరు ఎక్కడైనా కనుక్కోండి 100% 10% హైక్ చేస్తారు. 36 లక్షల టెండర్ పోయింది సార్ 6 నెలలకి. ఇప్పుడు సంవత్సరానికి 70 lakhs పోయింది. అది కూడా కాంటాక్ట్ చేసుకుని మీరు కాల్ చేసి ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది. ఇప్పుడు బేసిక్ 2 లక్షల రూపాయలు దాని నుంచి ఒకవేళ స్టార్ట్ చేస్తారంటే అబ్సెక్ట్ ప్రైస్ అనేది ఫిక్స్ చేసేది గవర్నమెంట్ డ్యూటీ. అది లాస్ట్ మెన్షన్ చేయాలి కదా సార్. మీరు మెన్షన్ చేసి మనం ఇవ్వాలి కదా. చాలా మున్సిపాలిటీలు పోయిన సంవత్సరం కంటే తక్కువకి పాడింది ఎట్లా సార్? మరి నారాయణపేటలో పోయిన సంవత్సరం 8 లక్షలు పోయింది, ఈ సంవత్సరం 4 లక్షలు పోయింది. ఇదే శాతాలు లెక్కేసుకుంటే 6 నెలలు 30 లక్షలు పోయింది. ఇప్పుడు ఒకటి పోయింది పోయింది సెకండరీ. ఇప్పుడు మేము పెట్టాము ఆప్షన్ పెద్ద మీరు పాల్గొనండి పాల్గొనకపోండి. మీరు పాల్గొనలేదనుకో మళ్ళీ పాల్గొనడంతో డిస్కస్ చేస్తాము. నెక్స్ట్ ఏ కండిషన్స్ పెడతాము ఏంటనేది ఇప్పుడు ఉన్నదానికైతే ఫస్ట్ ప్రైమరీ ఇప్పుడు మన ఆక్షన్ స్టార్ట్ చేయడం ఈరోజు అవి కూడా తీసుకున్నాం. మీ ఆబ్జెక్షన్స్ ఓకే మీకు కాదన్న మేము మీకు పాల్గొన్న వాళ్ళకి గైడ్స్ ఏదైనా అడగడానికి వాటన్నిటి మేము చెప్తున్నాం. మాకు లాస్ట్ ఇయర్ 45 లక్షలు వచ్చింది మున్సిపాలిటీకి. దానికి తగ్గదు కాబట్టి బేసిక్ గా ఒక 5% 75 లక్షల పాట స్టార్ట్ చేయలేదు. అగ్రిమెంట్ చేసుకుంది 45 లక్షలకి లాస్ట్ ఇయర్. ప్రతి ఒక్కరు కంపెనీ లెటర్ ఏ విధంగా ఉంటే అర్హులు అంటారో మీరు కూడా దీంట్లో 45 లక్షల స్టార్టింగ్ ప్రైస్ నుంచి పెడతామని చెప్పింటే మేము డీల్ కూడా కట్టమని మీరు ఏదైనా లాస్ కాకుండా ఇప్పుడు స్టార్టింగ్ తక్కువ నుంచి స్టార్ట్ అయితే మీరు తక్కువ నుంచి ఎట్లా స్టార్ట్ అవుతారండి? లాస్ట్ ఇయర్ 45 ఉండదు. లాస్ట్ ఇయర్ పోయిందానికి ఎవరైనా తక్కువ ఇచ్చుకోండి. మీరు ఎక్కడైనా కనుక్కోండి. 70 lakhs పోయింది. ఎగ్జాంపుల్స్ ఒకటండి. నేను రూల్ ప్రకారం పాతదానికి తగ్గకూడదు. ఇప్పుడు వేరే మున్సిపాలిటీ చేయలేదు. ఇప్పుడు మీరు పాల్గొంటేనే పాల్గొనండి, లేదు అంటే మీ ఆబ్జెక్షన్స్ మన కౌన్సిల్ వాళ్ళతో డిస్కస్ చేస్తాము. 41 lakhs అంటే మాకు 2 లక్షల నుంచి స్టార్ట్ చేస్తే మాకు డీడీ కట్టుకున్న 2 లక్షల రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ ఆ నుంచి స్టార్ట్ చేస్తే మేము పాడతాం. లేకుంటే మీ ఇష్టం. మాకు గైడ్ లైన్స్ లో ఇయ్యలే. మాకు ఏ మున్సిపాలిటీ చిన్న మాట. లాస్ట్ టైం కూడా చేపల వేసి 8 లక్షలు బాకీ పెట్టినాడు. ఎందుకంటే మనకి వడలే అని పెట్టినాడు. ఇప్పుడు ప్రస్తుతం చేపలని కూడా ఉంది ప్రాబ్లం. చేపల ప్రాబ్లం ఉంది. మన కంపెనీ తొలగించాలి. ఇక్కడ వచ్చేది 1600 కిలోలు. ఇప్పుడు మీరు 1600 కిలోలు వస్తుంది సార్. అది చేసుకుంటే కూడా ఆ పైసలు ఇప్పుడు 45 లక్షలు పోయింది. మీలోనే ఎవడో ఒకడు 40 కూడా తీసుకున్నామని ఉంటుంది ఇంటెన్షన్. నేను 2 లక్షల నుంచి డిస్టార్ట్ చేయాలి. లాస్ట్ ఇయర్ దానికి 5% ఎన్హాన్స్ చేస్తున్నా. మీలో మీకు ఏం సంబంధం లేనప్పుడు మీరైతే ఎవడో ఒక పడిగా ఉండడని అనుకోవచ్చు కదా. అక్కడ మేము అంత పాల్గొనడంతో డిస్కస్ చేస్తాం. పెట్టిన తర్వాత మాకు దాంట్లో హాఫ్ కూడా రాకుండా పైసలు ఉంచుకోవాలి. చైర్మన్ వైస్ చైర్మన్ పాల్గొనకుండా ఉంటుంది. వాళ్ళతో మళ్ళీ డిసిషన్ తీసుకుంటారు. మనం ఏం చేయాలనేది
డిసిషన్ తీసుకుంటామని చెప్తాను. మనం ఒకటి చేద్దాం. లేదంటే మళ్ళా సార్ మా డీడీ మా అమౌంట్ రిటర్న్ చేయండి సార్ లక్షల వరకు మాకు ఇప్పుడు ఉన్నదాని మీద పోవడం అనేది మా రూల్ ప్రకారం సార్, మీరు ఫస్ట్ రేట్ చేస్తారు సార్. ఏం చేసి పోస్ట్పోన్ చేసి మీరు ఖాళీ చేస్తారు. మీరు ఖాళీ కంపెనీ వాళ్ళని తొలగించాలని ఒక కండిషన్ పెడితే అప్లికెంట్స్ ఎవరు రాలేదు, ఇద్దరు వచ్చిన మళ్ళీ దాని తర్వాత చికెన్ సెంటర్ అయినా వచ్చిన దాని తర్వాత మళ్ళీ పోస్ట్ మార్టం అయింది. మళ్ళీ ఇప్పుడు ఇది కొత్తది పెడుతున్నారు 41 lakhs మీరు మెన్షన్ చేయండి దాంట్లో ఎవరు రారు, ఎవరు కూడా రారు సార్. మున్సిపాలిటీ లేపాలి రాష్ట్రంలో నాకు అనేది ఇప్పుడు తెలిసిందండి. మీరు ఇప్పుడు ఉన్నదాని మీద పెడతాము, మేము పేపర్లో ఇవ్వలేదంటే ఆడ కూడా లేదు సార్. నేను వేరే మున్సిపాలిటీ వేరే దగ్గర కూడా టెండర్స్ అయితే అవుతుంది. నేను చూపెట్టంటే ఆర్డర్లు ఉన్నాయి, కాపీలు కూడా ఉన్నాయి, చూస్తారంటే చూడండి సార్కి పంపిస్తాను. ఆడ కూడా 2 సార్లు యాక్షన్ అయింది, 3 సార్లు యాక్షన్ అయింది. అక్కడ ఉన్న పాల్గొని ఏ డెసిషన్ తీసుకుంటూ ఇంటర్నల్ ఏమైందనేది మీకు ఎట్లా తెలుస్తుంది సార్ మీరు మనం చేస్తాం సార్. మా దగ్గర నేను చెప్తేనే కదా మీరు ఇప్పుడు పాల్గొనలేమని చెప్పగలండి. రేట్ ఇది నేను ఫిక్స్ చేశాను, మీరు కాదు అంటున్నారు, మళ్ళీ డిస్కస్ చేసి చెప్తాము అంటున్నాము. అది ఇప్పుడు నేను చెప్పకుండా మీకు ఎట్లా తెలుస్తుంది అది మీరు పాల్గొనగలుగుతారా లేదా అనేది? చేసుకొని డిస్కస్ చేసుకొని మేము నోటీస్లో పెడతాము చైర్మన్కి, వైస్ చైర్మన్కి, పాల్గొనడానికి. వాళ్ళు మళ్ళీ కంక్లూజన్ లాస్ట్ ఇయర్ వచ్చి దాని మీద 5% ఎన్హాన్స్ చేసి పెట్టాము, ఎవరు పాల్గొనలేదు, వాళ్ళు చూస్తూనే ఉన్నారు. దాని మీద ఏం చేద్దాము? వీళ్ళ ఒపీనియన్ కూడా నోట్ చేసుకొని దాని మీద డిస్కస్ చేసి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకోబాబు. ఏమంటారు వచ్చిన వాళ్ళు ఉందని ఒపీనియన్ చెప్తున్నాను. విధి విధానం అయితే చికెన్ వేస్ట్కి సంబంధించి జడ్చర్ల మున్సిపల్ పరిధిలో ఈరోజు వేలం నిర్ణయించడానికి నిర్ణయించమైనది. అయితే లాస్ట్ ఇయర్ మనకి చికెన్ వేస్ట్కి సంబంధించి 41 లక్షలు వేలంపాట ద్వారా వచ్చింది. దాని మీద మనం ఆఫ్సెట్ ప్రైస్గా 5% ఫిక్స్ చేస్తూ 43,05,000 గవర్నమెంట్ ప్రైస్ కింద నిర్ణయించమైనది. అది పాడడానికి ఎవరైతే అప్లికేషన్ దరఖాస్తుదారులు ఉన్నారో విముఖత చూపడం వల్ల దాన్ని ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నాము. విధి విధానాలు త్వరలో మళ్ళీ డిసైడ్ చేస్తాం, కౌన్సిల్ పట్ల డిస్కస్ చేసి. అయితే 43 లక్షలను పెట్టారు కదా, వీళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టెండర్ ఫామ్ నోటిఫికేషన్లు ఇచ్చిన ప్రకారం 43 లక్షలు అనేది మున్సిపల్ ఆర్డర్లో ఉందా? ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్? ఒకటి అదే వస్తున్నాను. మేము అప్సెట్ ప్రైస్ ఎక్కడ కూడా ఏడా ఫిక్స్ చేయలేదు, రూపాయని ఫిక్స్ చేయలేదు, 2 లక్షలని ఫిక్స్ చేయలేదు, 40 లక్షలని ఫిక్స్ చేయలేదు, ఎక్కడా ఫిక్స్ చేయలేదు. లాస్ట్ టైం దాని మీద 5% ఏదైనా గవర్నమెంట్కి ఇన్కమ్ రావాలని వచ్చిన దానికి తగ్గకూడదు అనే దాని బేస్ మీద లాస్ట్ ఇయర్ 40 లక్షలు వచ్చింది కాబట్టి నామినల్ ఒక 5% పెంచుతూ ఫిక్స్ చేయడం జరిగింది. అక్కడ అది కౌన్సిల్ తీర్మానం చేసిందా మున్సిపాలిటీ రూల్స్ ప్రకారం 43 లక్షలు అనేది రూల్స్ ప్రకారం. అది ఎక్కడైనా కూడా రూల్ లేదు. మనకి ఒక ఆదాయం వచ్చిందంటే నెక్స్ట్ ఇయర్ దానికంటే ₹1 పెంచుకోవాలనేదే ఉంటుంది, కానీ తగ్గియాలనేది ఎక్కడ ఉండదు కదా. త్రూఅవుట్ జిల్లా చూస్తే వివిధ జిల్లాలో జరిగిన టెండర్ల విధానం చూస్తే గతంలో జరిగిన దానికి విభిన్నంగా జరిగిన విధానాలు ఉన్నాయి. గతంలో 40 లక్షలు 30 లక్షలు పలికినాయి కూడా, 10 లక్షలు 7 లక్షలు కూడా పలికిన ఉన్నాయి, దాఖలాలు ఉన్నాయి. మరి ఎక్కడ కూడా విధి విధానాలు లేవు. జడ్చలనే సపరేట్ విధి విధానాలు లేవు. సపరేట్ అనేది ఎక్కడ లేదు. ఇక్కడ ఇప్పుడు మీరు ఏదైనా కూడా ₹1 వచ్చినప్పుడు పెంచుకొని ఇక్కడ ఇప్పుడు రాలేదు కాబట్టి మేము మళ్ళీ దాని మీద ఫర్దర్గా ఆలోచన చేసి తగ్గియాలన్నా ఏ రేట్కి ఎక్కడ ఫిక్స్ చేయాలనేది కౌన్సిల్ పార్టీ నిర్ణయం ప్రకారం ఉంటుంది. అయితే చికెన్ షాప్లలో చాలా మందితో మేము డిస్కస్ చేస్తాం. ఓకే, మాలు వేస్టేజ్ అంటే ఒకే పొట్టు పైన పొట్టు ఇస్తాం, లోపల పేగులు అవన్నీ మేము ఇవ్వాల్సిన సంబంధం లేదు మున్సిపాలిటీకి. వాళ్ళు చెప్పే విధానం మా సొమ్ము మేము తెచ్చుకొని మేము అమ్ముకొని మేము బయట అమ్ముకోనికే వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి, మున్సిపాలిటీకి ఎందుకు ఇవ్వాలి? మున్సిపాలిటీ మాకేమైనా చేస్తుందా? మాంస విక్రయదారులు ఉన్నారు, వాళ్ళకి షెడ్లు కడుతున్నారు, గవర్నమెంట్కి వెళ్ళి షెడ్లు కడుతున్నారు, వాళ్ళ లబ్ధి కొరకు వాళ్ళకి ఏదో ఏర్పాటు చేస్తున్నారు. ఈ చికెన్ వేస్ట్కి ఎటువంటి నిర్మాణాలు చేయట్లేదు, మా లబ్ధి పొందట్లేదు, మా మీద మా డబ్బుల మీద వీళ్ళు ఆదాయం పెంచుకోవడం. ఒక్క నిమిషం, నేను ఇప్పుడే మీరు ఇందాకనే చెప్పారు వేరే మున్సిపాలిటీలలో ₹10 వచ్చినాయి తర్వాత తగ్గినాయి అనేది. అంటే ప్రతి మున్సిపాలిటీలో కూడా ఈ వేలంపాట చికెన్ వేస్ట్ నిర్వహణ అనేది మున్సిపాలిటీ చేస్తుందని మీరు డైరెక్ట్గా ఒప్పుకున్నట్టు, ఇక్కడ ఇండైరెక్ట్ కూడా ఏమీ లేదు. అదేవిధంగా ఇక్కడ కూడా ఇప్పుడు మీరు చెప్పిన క్వశ్చన్ ఏదైతే ఉందో దాని వ్యాలిడ్ కాదు. ఎక్కడైనా కూడా మున్సిపాలిటీ నిర్వహిస్తుంది అనేది మీకు క్లియర్గా అర్థమైంది, ఫస్ట్ పాయింట్. రెండోది మీరు నిర్వహణ అంటున్నారు, అంటే మటన్ షాప్లో వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నారు, వీళ్ళకి లేదు అనేది. మటన్ అనేది స్లాటర్ హౌస్ కింద అంటే పెద్దగా వస్తుంది, కొద్దిగా వేరే డిఫరెంట్గా ఉంటుంది. ఇవి చిన్న షాపులు కాబట్టి 1-2 కంటే ఎక్కువ ఉండవు కాబట్టి మెయింటెనెన్స్ వీళ్ళు ఇండివిజువల్ చేసుకుంటారు.
వాటికి కామన్గా గవర్నమెంట్ అక్కడక్కడ మెయింటైన్ చేస్తుంది, అదైతే వాస్తవం. అంటే వాళ్ళు అదే మేజర్గా మా ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇక లేదు కానీ మీరు లబ్ధి అనేది ఆదాయం అంటే ఇక్కడ ఈ ఒక్క మున్సిపాలిటీ చేస్తలేదు, మీరు ఆ పాయింట్ కూడా క్యాచ్ చేయలేదు. వేరే మున్సిపాలిటీ అనే క్వశ్చన్ మీరే చెప్పారు, అక్కడ 10 రూపాయలు ఉన్న కాడ 5 రూపాయలకే పోతుంది అనేది. అదేవిధంగా ఈడ కూడా మున్సిపాలిటీ నిర్వహణ చేపడుతుంది అనేది నేను చెప్తున్నాను. అయితే ఇప్పుడు మా పబ్లిక్లో ఒక చర్చ ఏమైందంటే ఇంత లాభం ఉందా 40 లక్షలు 50 లక్షలు అనేవారికి ఓకే మున్సిపాలిటీ వేస్టేజ్తోనే ఇంత లాభం ఉందా? ఓకే. ఈ చికెన్ షాప్లలో కూడా అవేర్నెస్ ఎట్లా పెరిగిందంటే గద్వాల చేపల చెరువులు ఉన్నాయి, ఓకే దాదాపు చేపల చెరువులలో వచ్చి ఇక్కడ కొంటున్నా కూడా అవేర్నెస్ పెరిగింది ప్రజల్లో. ఓకే దీంతోనే లాభం ఉంది అంట అని చికెన్ షాప్లలో కూడా రేజ్ అవుతున్నారు. Yes, yes. ఇప్పుడు వాళ్ళు ఇయనికే సుముఖత లేదు. అవును. గతంలోనేమో ఏడేయాలి అనే స్థాయి నుంచి Yes. ఏడేయాలి అనే స్థాయికి ఇప్పుడు అమ్ముకుంటే ఆదాయం వస్తుంది కదా అదే. అనే స్థాయికి వచ్చింది. దీన్ని ఏ విధంగా చూస్తారు? అదంతా గవర్నమెంట్ పాలసీలు. ఇంకా అది గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారం వెళ్తాం. వేరే మున్సిపాలిటీలు చేస్తున్నారని మీరు ఒప్పుకుంటున్నారు కాబట్టి దాని ప్రకారం మీరు కూడా మేము నిర్ణయిస్తాం. ఇంకొకటి సార్, ఇప్పుడు విధి విధానాల ప్రకారం వాళ్ళు లైసెన్స్ తెచ్చుకుంటారు, కంపెనీకే బాల్స్ తయారు చేసి ఎరువులు చేపల చెరువులకి వేయాలి. బాల్స్ తయారు చేసి సైంటిఫిక్ మెథడ్స్ లా ఈ ఎరువుని డ్రైవ్ చేసి ప్రాసెస్ చేసి చేయాలి అనేది చేయాలి. అట్లా చేయట్లేదు. దాంతోనే ప్రజలు ప్రాణాలతోన ఇదవుతున్నారు. క్యాన్సర్ వచ్చే అవకాశాలు 99.1 ఉన్నాయి. అంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీన్ని ఏ విధంగా కండక్ట్ చేయబోతున్నారు? మేము వేలం నిర్వహించేటప్పుడే విధి విధానాలలో గైడ్ లైన్స్ క్లియర్గా మెన్షన్ చేస్తాము. అవి ఏవైనా వైలేట్ అయినట్టు మా నోటీస్కి వస్తే యాక్షన్ తప్పకుండా తీసుకుంటాము. అంటే టెండర్ రద్దు చేస్తారా? రద్దు చేస్తాము. అవన్నీ కూడా క్లియర్గా ఉంటాయి. మీకు ఆధారాలతో వస్తే రద్దు చేయడం జరుగుతుంది. మా నోటీస్కి వచ్చినప్పుడు ఆధారాలే కదా, మా నోటీస్కి వచ్చినప్పుడు మేము చేస్తాము. మీరు ర్యాండమ్ గా వీళ్ళు ఏదైతే కంపెనీ సంబంధించిన డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేశారో Yes. ఆ కంపెనీకి ఏమైనా ర్యాండమ్ గా చెక్ చేసే ఉందా? ఉంది, చేస్తాం. ప్రతిదీ కూడా ప్రాసెస్ ప్రకారం అది ప్రాసెస్ అవుతుందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఓకే. అయితే ఇప్పుడు ఈరోజు జరిగిన టెండర్ విధానాల్లో వాయిదా పడింది. మీరు డిస్కస్ చేసుకున్నారు, వాయిదా వేశారు. మనకి 40 లక్షలు అంటే మేము పాడము, కొందరు డీడీలు రిటర్న్ అడుగుతున్నారు కదా, Yes, yes, yes. వాళ్ళకి డీడీలు రిటర్న్ ఇచ్చి మళ్ళీ కొత్తది ఈ నలుగురినే కాకుండా కొత్త వాళ్ళని కూడా పిలుస్తామని అన్నారు. ఎస్, కొత్త వాళ్ళని పిలిచినప్పుడు మేము ఆ రేట్ కంటే వేయలేము. మా ఆ డీడీ రేట్ అనేది మళ్ళీ అదే రేట్ ఉంటుంది అనేది మీరు ఎట్లా అనుకుంటున్నారు? రేటు తగ్గొచ్చు కదా. రేపు ఈ రేటు వీళ్ళే రాలేదు అన్నప్పుడు మేము రేటు తగ్గిస్తామా ఏం చేస్తాం అనేది రేపు ఒక నిర్ణయం ప్రకారం మేము ముందుకు వస్తాం. అది అదే మళ్ళీ ఏమంటున్నారు అంటే వాళ్ళు 20,000 డిపాజిట్ ఉంటే ఉండని అప్లికేషన్ డీల్ మాత్రం రిటర్న్ ఇస్తే కొత్త టెండర్ ఫామ్ కదా, మేము అప్పుడు పాల్గొనాలా లేదా? బయట తెచ్చి ఒక్క 2-3 డేస్ అది ఎక్కువ రోజులు ఏం పట్టదు, నెలలు తీసుకునే టైం కదా. 2-3 రోజులలో మళ్ళీ కొత్తది కూడా ఇమీడియట్గా కాల్ఫర్ చేస్తాము. నమస్తే అన్న, నా పేరు మొహమ్మద్ ఇనాయత్ అలీ, మహమ్నార్లో ఉంటాను నేను. ఈరోజు చికెన్ వేస్టేజ్ టెండర్ ఉండే చర్చలలో ఆక్షన్ ఉండే. ఈరోజు ఆక్షన్లో మాది ఏ గైడ్ లైన్స్లలో మనకేం చెప్పలేదు. 43 lakhs నుంచి స్టార్ట్ చేస్తారంట. అయితే మేము అబ్జెక్షన్ చేసినాం సార్కి, 43 lakhs నుంచి కాదు సార్, మేము 2 lakhs నుంచి అనుకొని 2 lakhs జీడీ కట్టినాం. 20,000 రూపీస్ నాట్ రిఫండబుల్ అన్నారు. 2 లక్షల రూపాయలు ఎవరికి వస్తారు వాళ్ళకి పట్టుకొని మిగిలిన పైసలు 1/4 కట్టాలని చెప్పినారు. ఏ పేపర్లో ఏ దాంట్లో కూడా మనకు మెన్షన్ చేయలేదు. దానివల్ల ఈ టెండర్ రద్దయింది. ఇంకొక మెయిన్ విషయం ఏమంటే అందరికీ మనం చికెన్ సెంటర్ వాళ్ళకి కానీ మున్సిపల్ వాళ్ళకి కానీ అందరికీ ఒకటి ఏమనుకుంటున్నారంటే ఇంతకుముందు 2 సంవత్సరాల కింద సంవత్సరంన్నర కింద 75,000గా ఇదే మున్సిపాలిటీ నామినేట్ చేసి పర్మిషన్ ఇచ్చినారు. ఎవరికి? బలరాంకి ఇచ్చినారు. అప్పుడు నామినేట్గా వీళ్ళు 75,000కి ఇస్తారు, ఓపెన్ టెండర్లో 43 lakhsలో చేస్తారు. ఇదైతే దౌర్జన్యం కదా సార్. మనం దందా చేయాలి, 2 రూపాయలు సంపాదించి. ఇప్పుడు చికెన్ సెంటర్ వాళ్ళు కూడా అబ్జెక్షన్ అయింది. చికెన్ సెంటర్ వాళ్ళు అడుగుతున్నారు, భయ్ మన మాల్ ఉంది, 2 రూపాయలు మనకి ఇవ్వండి, 2 రూపాయలు మున్సిపాలిటీకి ఇవ్వండి అంటున్నారు. మేము మున్సిపాలిటీకి పైసలు కట్టిన తర్వాత మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేసి మున్సిపాలిటీ వాళ్ళు రెస్పాన్స్ ఇయ్యారు. ఒకసారి ఇస్తారు, 2 సార్లు ఇదేం రానైనా అని అనుకుంటారు. ఇది సారోలో వెళ్ళిపోతారు 6-7 గంటలకి, మన పని స్టార్ట్ అయితే రాత్రి 8 గంటలకి. అదొకటి పరిశాన్ అయింది. చికెన్ సెంటర్ వాళ్ళ ఆప్షన్ ఏమన్నా టెండర్ వాడండి, లిమిట్లో వాడి మనకు కూడా కొన్ని పైసలు ఇవ్వాలండి, వాళ్ళ ఆప్షన్. ఇప్పుడు మనము టెండర్ తీసుకోవాలా 43 lakhsలో, మళ్ళీ మున్సిపాలిటీకి ఏం కట్టాలి, కంపెనీలో రేట్ కూడా అంత లేదు. దీనివల్ల టెండర్ రద్దు అయిపోయింది. మాకు వాళ్ళు ఇచ్చే నియమ నిబంధన పత్రంలో మాత్రం ఇట్లా 43 లక్షల నుంచి స్టార్ట్ చేస్తామని ఎక్కడ రాయలేదు. మేమందరం మినిమం 2 లక్షల నుంచి స్టార్ట్ అవుతుందని అనుకున్నాము.
వాళ్ళు ఏకదం ఒకటేసారి 43,50,000 అన్న తలకు మా నుంచి సాధ్యం కాలేదు. మేము అందుకే టెండర్ రద్దు చేసినాము. మళ్ళీ మూడోసారి కూడా ఖచ్చితంగా రద్దు అవుతుంది. ఎవరు 43,50,000 ఎవరు పాడలేరు, ఎవరి నుంచి కాదు కూడా అది. అందుకని ఖచ్చితంగా ఉన్న దాంట్లోనే కొద్దిగా కాస్త పూస్త చెప్పి టెండర్ పెడితే మంచిగా ఉంటుంది. ఏమైనా రూల్స్ ఉన్నాయి మున్సిపాలిటీకి అట్లా 43 లక్షలు గతంకి 43,50,000 పాడాలని ఎక్కడ లేదు, గతంలో కూడా లేదు. అట్లా పోయి ఇప్పుడు మన గవర్నమెంట్ సంత ఉంది, ఇంతకుముందు 40-50 లక్షలకు పోయింది. ఇంతకుముందు ఇప్పుడు ఒక్కరు కూడా పాడేవాళ్ళు లేరు దీనికి. అదే నేను ఏమంటున్నా అంటే 41 లక్షలు గతంలో అయ్యింది టెండరు, దానికి 5% పెడుతున్నాం అన్నారు. దానికి రూల్స్ ఏమన్నా ఉన్నాయి మున్సిపాలిటీకి? అదే ఆ రూల్స్ ఉంటే చూపించమని చెప్పండి. ఒకవేళ మేము పాల్గొనాలన్నా లేదా మేము ఇప్పుడు 20,000 కూడా మా 20,000 కట్టినాం ఫస్ట్, అవి రావాలి మాకు. అవి మేము టెండరే పాల్గొంటే మా 20,000 ఉండిలే అంటే మేము ఎందుకు ఇస్తాం? ఆ 20,000 ఎలా మా డీడీలు మాకు ఇచ్చేసేయాలి, అవన్నీ మా అమౌంట్ మాకు ఇచ్చేసేయాలి. అంటే వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు? ఇప్పుడు ఇంకేమంటున్నారు, మళ్ళీ నెక్స్ట్ పోస్ట్పోన్ చేసి మళ్ళీ మేము చెప్తాము, చెప్పినాక మాట్లాడతాం. మళ్ళీ నోటిఫికేషన్ చేస్తారంట మళ్ళీ సేమ్ వాళ్ళు. మళ్ళీ అంటే పాత వాళ్ళకే అవకాశం ఇవ్వాలి కదా, ఏమని చేస్తారంట. అదే వాళ్ళు ఏంది ఏం కదా అనేది వాళ్ళు ఇప్పుడు నిర్ణయించుకొని చెప్తారంటారు మాకు. ఇప్పుడు ఇంతవరకు అయినా 30 లక్షలు 40 లక్షలు కొనుగోయిన అయినా ఎవరికి ఇస్తున్నాడు? చేపలకి ఇస్తున్నాడు ఇంతకుముందు. ఇప్పుడు ఎట్లా కంపెనీకి ఇవ్వాలి, కంపెనీకి ఇవ్వాలంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉంది. అదే టెండర్ రావాలంటే రాదు ఇప్పుడు, ఎందుకంటే వాడు లాభానికి అమ్ముకున్నాడు. అది లాభం అమ్ముకున్నాడు. చేపలు ఎవరంటే ఎవరు తింటున్నారు, వీటికి వస్తున్నాయి, ఎంత అయినా ఇస్తారు. అది ఇప్పుడు కంపెనీ రూల్ ప్రకారంగా అట్లా ఇంత ఇవ్వాలని రూల్స్ ఉంది. ఆ రూల్ ప్రకారంగా పోతే 40 లక్షల టెండర్ కాదు, 10 లక్షల టెండర్ కూడా వాడలేరు ఖచ్చితంగా. అది మాత్రం ఇంతవరకు 40 లక్షల టెండర్ తీసుకున్న ఆయన 10 లక్షలు 15 లక్షలు ఇంకా బ్యాలెన్స్ ఉంది, అది కూడా కట్టలేదు. ఆయన దగ్గర కట్టలేరు, ఎందుకంటే ఆయనకు వడలే, ఏం వడలే. ఆయన ఇల్లీగల్ టెండర్ తీసుకున్నాడు, ఇల్లీగల్ లా సప్లై చేస్తే కూడా ఆయనకు వడలే. మనం లీగల్ లా టెండర్ తీసుకోవాలి, మళ్ళీ లీగల్గా సప్లై చేయాలి, పేమెంట్ ఇల్లీగల్ లాగా కట్టాలంటే యాడ్ నుంచి కడతాం సార్? 44 lakhs అంటే మున్సిపాలిటీ నామినేట్ చేస్తే ఒక మనిషికి 75,000కి చేస్తారు. ఓపెన్గా ఇదే మున్సిపాలిటీ ఓపెన్ యాక్షన్ 43 lakhs చేస్తారు. ఇది అయితే దౌర్జన్యం ఉంది సార్. మా జేబులోకి వెళ్ళి పైసలు గుంజుకోవాలి ఒకటే ఉంది ఇప్పుడు లాస్ట్లో మున్సిపాలిటీ నిమిషం. ఇప్పుడు మాట్లాడేది ఏంటి? నేను చికెన్ సెంటర్ యూనియన్ తరపుకి వెళ్ళి మాట్లాడుతున్నా. నువ్వు ఎన్ని లక్షలకు టెండర్ వాడినా మాకు సంబంధం లేదు, అది వస్తువు మాది, మేము అమ్ముకునే వస్తువు అమ్ముకుంటాం. కానీ సరే ఈ టెండర్ రూల్స్ అది అని చెప్తున్నారు. ఖచ్చితంగా మా చికెన్ సెంటర్ వాళ్ళకి ఎవరు టెండర్ వాడినా ఖచ్చితంగా ఎంతో అమౌంట్ ఇస్తేనే ఇస్తాం. ప్రతి షాపుకి మాత్రం పైసలు ఇవ్వాలి, ఇస్తేనే మేము చికెన్ సెంటర్కి వెళ్ళి ఇస్తాం. లేకపోతే ఏ టెండర్ వాడినా ఏ మున్సిపాలిటీ వాళ్ళు చెప్పినా మాది కదా, మేము గుంజుకపోలేరు కదా. మేము లాస్ట్కి ఒక గుంత తీసి ప్రతి షాప్ గుంతలోనే తీసుకొని వస్తాం. కానీ ఇయ్యం. లేకపోతే పందులను పెట్టే పందులకు తినేంత కావాలి పెట్టుకుని తినబెట్టని వస్తాం, కానీ ఉట్టిగా మాత్రం ఇయ్యం. ఖచ్చితంగా మాకు ఎంతో అంత ముట్ట చెప్పాలి. ఎవరో టెండర్ దారుడు అన్న చెప్పాల్సిందే, ఎవరు తీసుకున్నా సరే మాకు ఖచ్చితంగా ఇవ్వాలి, అమౌంట్ మాత్రం ఇస్తారు. చెప్పండి, మీరేందుకు మాట్లాడతారు భాయ్? ఇప్పుడు టెండరు రద్దు అయింది కదా, వాయిదా అయింది కదా, అయితే ఈ నలుగురినే కొనసాగిస్తే మీరు మళ్ళీ మేము డీడీ రిటర్న్ అడిగా చెప్పారా మీరు? చెప్తాం. ఇప్పుడు ఒకవేళ మళ్ళీ మాకు నలుగురికే ఛాయిస్ ఇస్తే మేము పాల్గొంటాం మంచిగా. మళ్ళీ ఇప్పుడు ఎట్లయితుందంటే మళ్ళీ వేరే మళ్ళీ కొద్ది టెండర్ ఎక్కువ దానికి మళ్ళీ 10 మంది జత అవుతారు. ఇప్పుడు చాలా కుమ్మాయిగా ఉన్నారు. ఈ చెత్తలో ఇంతగానో లాభం ఉందన్న సంగతి మాకే తెలియదు. చికెన్ సెంటర్ ఇన్ని ఏళ్ళ నుంచి అమ్ముతున్నాం కానీ మాకు కూడా తెలియదు. మా చెత్త గురించి మొత్తం జడ్చర్ల టౌన్ మొత్తం వాయబాన కాడికి వచ్చింది లాస్ట్కు. అంత విచిత్రంగా ఉంది చెత్త అంటే. అందుకని ఏ టెండర్ దారు పాడినా మాకు అభ్యంతరం లేదు. కాకపోతే చికెన్ సెంటర్లకు మాత్రం ఖచ్చితంగా ఎంతో ఇస్తేనే మేము ఇస్తాము, లేకపోతే ఇయ్యము. టెండర్ దానికి ఎవరు పాల్గొంటున్నారో వాళ్ళు ముందుగా మమ్మల్ని దృష్టి పెట్టి టెండర్ వేయాలి. 40 లక్షలు 50 లక్షలు అయినా టెండర్ అంతా వచ్చినాక చికెన్ సెంటర్లో ఖచ్చితంగా ఇవ్వాలని ఉంది. మమ్మల్ని దాటి పోలేదు ఈసారి మాత్రం ఖచ్చితంగా చెత్త మాత్రం. మున్సిపల్ కమిషనర్ చెప్పిన విధానం ఏమంటే చేపలు వీళ్ళకి చికెన్ షాపులకి ఈ చికెన్ వేస్ట్ మాకు ఇవ్వాలని ఉంది రూల్స్ ప్రకారం. చికెన్ వేస్ట్ కాదు, చికెన్ విడతాలు మాత్రమే. విడతాలంటే ఏంది? మేము మిగిలినది మేము అమ్ముకోగా మిగిలినది పెడతాము, అది ఇస్తాం. కానీ మావి ఇవ్వండి, మేము కాలుతాలకి ఇవ్వండి, పేగులు ఇవ్వండి అంటారు. రేపు 2 రోజులు అయితే మీకు లివర్ కూడా తినేవాళ్ళు తక్కువైనారు, లివర్ కూడా టెండర్ వేస్తాం మేము మీకు మున్సిపాలిటీకి వెళ్ళి, లివర్లు కూడా తీసుకొని ఇవ్వండి అని అంటారు వాళ్ళు. తర్వాత ఏమంటారు, లివర్లు ఇచ్చినాక తర్వాత చికెన్ కూడా తక్కువైపోయింది కదా తినేది, సగం మున్సిపాలిటీకి వెళ్ళి సగం మీరు అమ్మాలనే టెండర్ తెచ్చే పరిస్థితి ఉంది మాకు.
అందుకని మేము మాత్రం ఈసారి చాలా కట్టుదిట్టంగా ఉన్నాం. చికెన్ సెంటర్ యూనియన్ వాళ్ళని కూడా ఎవరన్నా టెండర్ తీసుకొని బలరామన్న తీసుకొని వినాయత్ అన్న తీసుకొని ఎవరన్నా తీసుకొని మాకు సంబంధం లేదు, కానీ మా చికెన్ సెంటర్లకు మాత్రం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఇచ్చినాకనే మేము ఇస్తాం, లేకపోతే ఎటువంటి పరిస్థితుల్లో ఇవ్వం మేము. ఇప్పుడు ఈరోజు కమిషనర్ గారు ఉండి ఇవాళ చెప్పారు టెండర్ అయ్యేంత వరకు మున్సిపాలిటీ బండి పెట్టి లేదు షాప్కి మున్సిపాలిటీ బండి మేము మున్సిపాలిటీ బండికి ఇయ్యము. టెండర్ అయినా చేసినాం. మా చికెన్ సెంటర్ యూనియన్ బండి ఉంది, బాగా చెప్తా మేము కంపెనీ కొంటుంది, మేము బాగా చెప్తా. ఇప్పుడు నెల రోజులు 15 రోజుల నుంచి మేము మా చికెన్ సెంటర్ యూనియన్ బండి నడుపుకుంటున్నాం. అందరం కాస్త పూస్తా చిన్నోడు పెద్దోడు బీదోడు చందోడు అందరూ ఉన్నారు, కాస్త 5-10 అందరికి వస్తుండే తీసుకుంటున్నాం. అదే రకంగా కూడా ఇప్పుడు కూడా మున్సిపల్ బండి వస్తే కూడా మేము వేయం. మీరు చికెన్ సెంటర్ యూనియన్ వాళ్ళు ఎక్కడ అమ్ముతున్నారు? మా కంపెనీ రిసిప్ట్ ఉంది, కంపెనీకి అమ్ముతున్నాం మేము. కంపెనీ బాగా చెప్తా చెక్ చేసుకోవచ్చు, మేము ఎవరికి అమ్ముతున్నాం ఏం చేస్తున్నాం అనేది కూడా చూసుకోవచ్చు. చూసినాకనే మాకు పర్మిషన్ ఇవ్వచ్చు. కాకపోతే మా బండి మాత్రం చికెన్ సెంటర్ యూనియన్ బండి వస్తుందంటే మాత్రం ఏ మున్సిపాలిటీ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ ఆపొద్దని మా విన్నపం.